మీలో ఎంతమందికి ఉలవచారు అంటే ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. ఈరోజైతే నేను మా ఇంట్లో ఉలవచారు అయితే పెట్టానన్నమాట. చాలా అంటే చాలా మంచి కన్సిస్టెన్సీతో అయితే వచ్చిందనమాట. చాలా బాగుంది. అయితే ఆ ప్రాసెస్ మీకు కూడా చూపించేస్తున్నాను. ముందుగా అయితే కుక్కర్లో అయితే కప్పు ఉలవలను వేసుకుని అయితే మంచిగా అయితే వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత వాటిని అయితే చల్లార్చుకోవాలి. ఆ తర్వాత అయితే కుక్కర్లో కొద్దిగా వేయించుకున్న ఉలవలు వాటర్ వేసేసుకొని అయితే మంచిగా అయితే ఒక 8 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఆ తర్వాత అయితే ఇంకా మంచి ప్రెషర్ అంతా పోయిన తర్వాత అయితే కుక్కర్లో ఉన్న ఉలవలను తీసుకొని అయితే మంచిగా మిక్సీ చేసేసుకొని కొద్దిగా ఒక పెద్ద సైజు లెమన్ ఒక అరగంట పాటు నానబెట్టేసుకొని ఆ పల్పుని అంతటిని కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మంచిగా అయితే మసలించుకోవాలి. అలా మసలించుకునేటప్పుడు బెండకాయ అలానే వంకాయ ముక్కలు వేసుకుంటే అరోమా బాగుంటుంది. అందులో కొద్దిగా పసుపు ఉప్పు కారం వేసేసుకొని కొద్దిగా జీలకర్ర పొడి ధనియాల పొడి కూడా వేసేసుకొని మంచిగా అయితే కలిపేసుకొని అయితే మంచిగా మరిగించుకోవాలి. ఆ తర్వాత కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు దంచిన వెల్లుల్లి కరివేపాకు వేసుకుని అయితే మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న మీకు నచ్చితే ఇందులో ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే బాగుంటుంది. ఆ తర్వాత ఫ్రై అయిపోయిన తర్వాత అయితే మనం ఉడికించి పెట్టుకున్న ఉలవచారు వేసేసుకొని అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే తర్వాత లాస్ట్లో అయితే కొద్దిగా బెల్లం ముక్క వేసుకుంటే సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది.